ఓం విఘ్నేశ్వరాయ నమః. సీతారామ లక్ష్మణులు సుతీక్షుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ముందుకు బయలుదేరారు. వారు అగస్త్యవ్రత మహర్షి ఆశ్రమానికి చాలా దగ్గరగా వచ్చాక రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ ఆశ్రమాన్ని అగస్త్యవ్రత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఆశ్రమం వెనక ఒక కథ ఉంది. అదేమిటంటే, పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు. వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు. వారలా కనపడ్డ బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి, అయ్యా, రేపు మా తండ్రి గారి అబ్దికము తద్దినం పెట్టాలి, కనుక మీరు భోక్తగా రండి అనేవారు. అప్పుడు ఆ ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాబిని చంపి ఆ మాంసాన్ని వచ్చిన బ్రాహ్మణుడి విస్తట్లో వేసేవాడు. ఆ బ్రాహ్మణుడు మాంసాన్ని తిన్న తర్వాత అస్తోదకం వేసి వాతాబి రా అనేవాడు. అప్పుడు ఆ వాతాబి బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటికి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు. ఇలా చాలా కాలం చాలామందిని వారు సంహరించారు. ఒకసారి అటుగా వెళుతున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా బ్రాహ్మణులను పిలిచినట్లు పిలిచారు. అగస్త్యుడు త్రికాలవేది కాబట్టి వీళ్ళు చేస్తున్న మోసం గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, జీర్ణం జీర్ణం వాతాబి జీర్ణం అన్నారు. ఇది తెలియని ఇల్వలుడు అస్తోదకం చేసి వాతాబీరా అన్నాడు. నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేశాను అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు. ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బుడిదై పడిపోయాడు. ఆ వాతాపిని ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్యవ్రాత యొక్క ఆశ్రమము అని రాముడు చెప్పాడు. ఈ వృత్తాంతం విన్న తర్వాత అందరూ ఆశ్రమంలోకి వెళ్ళారు. వాళ్లకు అగస్త్యవ్రాత ఎదురొచ్చి లోపలికి ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. కందమూలాలు, తేనె పెట్టాడు. ఆ రాత్రికి సీతారామ లక్ష్మణులు ఆశ్రమంలో పడుకున్నారు. మరునాడు లేచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి చెప్పవలసిందని అడగగా, అదిగో మీకు కనపడుతున్న చెట్లకు ప్రదక్షిణ చేసి దక్షిణం వైపు వెళితే అగస్త్య మహర్షి ఆశ్రమం కనపడుతుంది అని అగస్త్యవ్రాత మహర్షి చెప్పారు. అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆయన ఆశ్రమంలో దేవతలకు స్థానాలుంటాయి. అంటే ఆయన ఆశ్రమానికి దేవతలు వచ్చి తమ స్థానాలలో కూర్చొని అగస్త్యుడిని పూజించి వెళ్ళేవారు. అక్కడ శివస్థానం తప్ప మిగిలిన అన్ని దేవతలకు స్థానాలున్నాయి. అగస్త్యుడు శివుడిని పూజించేవాడు. ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకునే ఋషులు దివ్య విమానాలలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయేవారు. ఆ ఆశ్రమంలోకి అసత్యం చెప్పేవాడు కానీ, క్రూరమైన బుద్ధి ఉన్నవాడు కానీ, వంచన చేసేవాడు కానీ, మరొకరిని పీడించే స్వభావం ఉన్నవాడు కానీ, ఎప్పుడూ కోరికలతో ఉండేవాడు కానీ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవటం అనేది జరగదు. సీతారామ లక్ష్మణులు అగస్త్యాశ్రమానికి చేరుకునేసరికి ఆశ్రమంలో ఎక్కడ చూసినా తడిబట్టలు, నారచీరలు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే అగ్నివేదికలు, పుష్పమాలికలు మొదలైన వాటితో ఆశ్రమం రంజిల్లుతుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, నేను సీతతో కలిసి బయట నిలుచుని ఉంటాను. నువ్వు లోపలికి వెళ్ళి రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో మీ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. దర్శనం చేసుకోవడానికి అనుగ్రహిస్తారా అని కబురు చెయ్యి అన్నాడు. ఆ లక్ష్మణుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక మునికుమారుడితో తన ప్రార్థన నివేదించాడు. అప్పుడు ఆ మునికుమారుడు అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పగా, నేనెప్పటి నుంచో సీతారాములను లక్ష్మణుడిని చూడాలి అనుకుంటున్నాను. నువ్వు రాముడు రాగానే నా దగ్గరికి తీసుకురాకుండా నా దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు? వెంటనే వెళ్ళి సీతారాములను ప్రవేశపెట్టు అని అగస్త్యుడన్నాడు.